అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ ఎంతగానో కలిచివేసింది. ఎన్నో కుటుంబాలను శోక సంద్రంలో ముంచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోతో పాటు ఆకాష్ వత్స అనే పేరు కూడా బాగా వైరల్ అవుతోంది. బోయింగ్ విమానం ప్రమాదం జరగడానికి సరిగ్గా 2 గంటల ముందు ప్లేన్ లోని సిచ్యువేషన్స్ పై పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఆకాష్ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం AI717 లో తన జర్నీ ఎక్స్పీరియన్స్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. దీంతో డ్రీమ్ లైనర్ విమానాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఆకాష్ ఎవరు? అతను పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం AI717 ఫిట్నెస్ పై ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెన్ కంట్రీస్ కు ట్రావెల్ చేసేందుకు అవసరమైన ఫిట్నెస్ ఈ విమానానికి లేకపోయినా అధికారులు దీన్ని అనుమతించారా అన్న డిస్కషన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ ప్రమాదం జరగడానికి 2 గంటల ముందు ఆకాష్ అనే ఓ ప్రయాణికుడు బోయింగ్ విమానంలో తన జర్నీ ఎక్స్పీరియన్స్ పై షేర్ చేసిన వీడియో ట్వీటే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికి 2 గంటల ముందు ఈ బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ప్లేన్ లో ఆకాష్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో లండన్ కు వెళ్లేందుకు అవసరమైన చెకింగ్స్ పూర్తి చేసి ఈ విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. అయితే ప్లేన్ లో మెయింటెనెన్స్, ఫిట్నెస్ చూసి ఆకాష్ కాస్త ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యాడు. బోయింగ్ విమానంలో ఆకాష్ చాలా అసాధారణమైన విషయాలను గమనించినట్లు ట్వీట్ లో తెలిపాడు. వాటిని ఎయిర్ ఇండియాకు ట్వీట్ చేసేందుకు ఓ వీడియో చేసినట్లు చెప్పాడు. దీనిపై మరిన్ని వివరాలు ఇవ్వాలనుకుంటున్నానని, దయచేసి తనను సంప్రదించాలని ఆకాష్ ట్వీట్ చేశాడు. ఆకాష్ షేర్ చేసిన వీడియోలో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో సౌకర్యాలలేమీ క్లియర్ గా కనిపిస్తోంది. ఫ్లైట్ లో మినిమం సౌకర్యాలు లేవని పాయింట్ చేసి మరీ ఆకాష్ వీడియో చేశాడు. ఏసీ పనిచేయడం లేదని, లైట్స్ రావడం లేదని, ప్లేన్ లో చాలా కంజెస్టెడ్ గా ఉందని, స్క్రీన్స్ టచ్ పనిచేయట్లేదని అతను వీడియోలో ప్రస్తావించాడు. ఈ వీడియోతో బోయింగ్ విమానాల్లో సౌకర్యాలపై ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఆకాష్ షేర్ చేసిన వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాల భద్రత, నాణ్యత లోపాలపై చర్చ జరుగుతోంది. అమెరికాకు చెందిన ఈ బోయింగ్ కంపెనీ 2011లో కమర్షియల్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ కంపెనీ 3 వేరియంట్ల విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ బోయింగ్ విమానాలలో ఫ్యూజిలేజ్ షిమ్మింగ్, స్కిన్ సర్ఫేసింగ్ వంటి సమస్యలున్నాయంటూ ఎప్పటి నుంచో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో పలువురు విజిల్ బ్లోయర్లు బోయింగ్ సంస్థ నాణ్యత విషయంలో రాజీ పట్టమే కాక పలు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక కొందరు విమానాల తయారీలో బోయింగ్ అనుసరిస్తున్న షార్ట్ కట్స్ ల మూలంగానే సమస్యలు వస్తున్నాయని పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజా ప్రమాదంతో బోయింగ్ కంపెనీపై నమ్మకం కోల్పోయిన ఇన్వెస్టర్ల షేర్లను అమ్మేయడం మొదలుపెట్టారు. దీంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ బోయింగ్ కంపెనీ షేర్లు 7.67% పడిపోయాయి. గత 3 నెలల్లో బోయింగ్ షేర్లు 24% పెరిగి నష్టాల నుంచి రికవరీ అయ్యిందని అనుకునే లోపే ఇప్పుడు వరుసగా 3వ రోజు ఈ క్షీణత కొనసాగుతోంది. విమానాల భద్రత, నాణ్యత లోపాలపై ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటున్న బోయింగ్ కంపెనీకి ఇది మరో పెద్ద దెబ్బ.